ఈ ఎపిసోడ్‌లో హోమియోపతి మందులు పనిచేయడానికి సమయం పడుతుంది అనే విషయం పైన చర్చించుకుందాము. సహజంగా హోమియోపతి మందులు వేసిన వెంటనే క్షణాల్లో మనకి మార్పు అనేది తెలుస్తుంది. ఎలా అంటే మన మందు వేయగానే మన శరీర శక్తిని ఉత్తేజపరిచి మనకి ఉన్న ఇబ్బందుల్ని, సమస్యల్ని వెంటనే క్షణాల్లో రిలీఫ్ అనేది అంటే ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. ఉదాహరణకి మామూలుగా వ్యక్తి నడుస్తూ వెళ్ళి గాలిలో సడన్‌గా వర్షము థండర్ లాగా వచ్చినట్లయితే ఆయనకి కనుక జలుబు దగ్గుతో ఉన్న సమస్యతోని వచ్చినట్లయితే ఎకోనైట్ లాంటి మెడిసిన్స్ క్షణాల్లో పనిచేశాయి. మరియు మరికొందరిలో గాలికి వెళ్ళి మామూలు చల్ల వస్తువులు తీసుకోవడం వల్ల థ్రోట్ ఎఫెక్షన్స్ వల్ల బెలడోనా వల్ల క్షణాల్లో ట్రీట్మెంట్ అనేది జరిగింది. హోమియోపతి మందులు లైక్స్ క్యూర్ లైక్ అనే సిద్ధాంతంతో పనిచేస్తాయి. ఎలా అంటే ఆరోగ్యవంతులు ఉండే లక్షణాలని బట్టి అలాంటి మెడిసిన్ వైద్యుల వల్ల అలాంటి లక్షణాలు ఉన్న మెడిసిన్స్ ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మందుల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇబ్బందులు లేకుండా మన రోగనిరోధక శక్తిని పెంచుతూ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంటుంది. నార్మల్ గా మనకి ఇబ్బందులు ఎలా అనేది మందు ద్వారానే వేయడం వల్ల పూర్తిగా తెలుస్తుంటుంది. ఇంకా హోమియోపతి సిద్ధాంతంలో థియరీ మయాజం వల్ల రోగాలు విభజించబడ్డాయి. సోరాసిఫిలిస్, సైకోసిస్ దాన్ని బట్టి శరీర తత్వాన్ని బట్టి, గుణాన్ని బట్టి, కాన్స్టిట్యూషన్ ని బట్టి, టెంపరమెంట్ ని బట్టి, మనిషి తట్టుకునే రోగంని అంటే ససెప్టబిలిటీని బట్టి నిర్ధారించబడుతుంది. అంటే వేసిన వెంటనే యాక్షన్ అనేది దాన్ని బట్టి నిర్ధారించబడుతుంది. మరియు దాంతో పాటు డాక్టర్ పర్యవేక్షణలో మందులు మనిషి గుణము అంటే ఏ మనిషికి ఎలాంటి మందు ఇవ్వడం అనేది సహజంగా డాక్టర్ కి కరెక్ట్ గా తెలుస్తుంది. నార్మల్ గా తీసుకొని ఉన్నట్టు కాదు. అంటే మనిషి వైటల్ ఫోర్స్ ని ఉత్తేజపరిచి ఈ శరీర శక్తిని తేజోవంతు చేస్తుంది. కాబట్టి టంగ్ పైన వేసిన వెంటనే క్షణాల్లో నరాలు స్పీడ్ గా యాక్షన్ స్టిమ్యులేట్ అయ్యి కొన్ని సెకండ్స్ వ్యవధిలో పనిచేస్తుంటాయి. తొందరగానే రిలీఫ్ దొరుకుతుంది. అందరి డిసీజెస్ అంటే వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్ ద్వారా అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్ డిసీజెస్ అని విభజించబడ్డాయి. కాబట్టి దాని డిసీజ్ ని బట్టి అక్యూట్ డిసీజెస్ త్వరగానే నయం అవుతాయి. క్రానిక్ డిసీజెస్ పాథలాజికల్ చేంజెస్ ఎక్కువ ఉన్నందువల్ల పేషెంట్ ని బట్టి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంటుంది. ధన్యవాదాలు.